శంకరాచార్యుడు మరి మహోన్నతమైనటువంటి మహాత్ముడు, మంచి యోగి. ఆయన అద్భుతంగా మంచి శుభవార్త చెప్పారు. ఇది పిఎంసి పిరమిడ్ మాస్టర్లకు చెందింది ముఖ్యంగా. మరి ఆయన చెప్పే రోజుల్లో పిరమిడ్ మెడిటేషను లేదు, అయినా ఆయన ఊహించి చెప్పారు. ఇందులో శ్లోకం ఏంటంటే, భగవద్గీత కించిదధీత. విన్నారా? ఇది 32 చాలాసార్లు చెప్పారు. భగవద్గీత కించిదధీత గంగాజల లవ కణికా పీత సకృతపియేన మురారీ సమర్చ క్రియతే తస్య యమోపీన చర్చ. అలా చెప్పారు. భగవద్గీత కించిదధీత గంగాజల లవ కణికా పీత సకృదభియేన మురారీ సమర్చ క్రియతే తస్య యమోపీన చర్చ. ఇది చెప్పారు. ఇది ఒక పెద్ద శుభవార్త మనకు. ఏమిటంటే దీని అర్థం, భగవద్గీత కించిదధీత అంటే భగవద్గీతను ఎవరైనా సరే కించిదధీత అంటే కించిత్ అంటే కొద్దిగా, ధీత అధీత అంటే అధ్యయనం చేయడం. భగవద్గీతను ఎవరైనా కొద్దిగా అయినా సరే అధ్యయనం చేస్తే అది నంబర్ 1. నంబర్ 2, గంగాజల లవ కణికా పీత అంటే ఎవరైనా కొద్దిగా ఆ గంగాజలాన్ని సేవించి ఉంటే. గంగాజలం అంటే ఏంటి? ఇప్పుడు మనం సేవించాము ధ్యానము ద్వారా ఆ ఆకాశ గంగని మన బ్రహ్మరంధ్రం గుండా లోపలికి మనం సేవించాం. ధ్యానం చేసే ప్రతి వాళ్ళకి ఆ గంగాజలం అందుతుంది. అందుకని ఇక్కడ ఏమన్నారంటే ఈయన, గంగాజల లవ కణికా పీత కొద్దిగైనా ఆ ఆకాశ గంగను సేవించి ఉంటే. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్ వచ్చి సకృదభియేన మురారీ సమర్చ. మురారి అంటే సజ్జనుడు అని అర్థం. సజ్జనుడు, బుద్ధుడు, బుద్ధి గలవాడు. ఆ మురారి అలాంటి వ్యక్తితోటి సజ్జన సాంగత్యము చేస్తే, ఇప్పుడు మనం అందరం కలిసి సజ్జన సాంగత్యమే చేస్తున్నాం. ఇదే సజ్జన సాంగత్యం. ఇది 3వ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటి? భగవద్గీత కించిదధీత, కొద్దిగన్నా అధ్యయనం చేస్తే భగవద్గీత చేస్తున్నాం. గంగాజల లవ కణికా పీత, కొద్దిగైనా గంగాజలాన్ని సేవిస్తే ఇప్పుడు సేవిస్తున్నాం. 3వది సకృదభియేన మురారీ సమర్చ, మరి అలాంటి సజ్జనులతో సాంగత్యము చేస్తే 3 పనులు అయిపోయాయి. ఇలాంటి వాళ్ళకి ఏంటి శుభవార్త అంటే, క్రియతే తస్య యమోపీన చర్చ అంటే చనిపోయిన తర్వాత పై లోకాలకు వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ఎంక్వైరీలు, ఆరా తీయటాలు, ఏం చేసావు, ఏం చెప్పి వెళ్ళావు, అలాంటివి జరుగుతాయి కదా అక్కడ. అలాంటి చర్చలు ఏమీ లేకుండా క్రియతే తస్య యమోపీన చర్చ, చర్చ ఏమీ లేకుండా పైలా ఊర్ధ్వ లోకాలకు మీరు వెళ్ళిపోండి సార్ అంట. ఎవరు చెప్పారు ఇది? భజగోవిందంలో ఆది శంకరాచార్యులు చెప్పినటువంటి ఒక శుభవార్త. ఇది పిఎస్ఎస్ఎం వాళ్ళు ఎంతమంది పొంది ఉంటారు. పైన ఉన్నటువంటి ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీ మాస్టర్స్ జనాలోకంలో ఉంటారు కదా, వాళ్ళంతా కొద్దిగా పుణ్యం చేస్తే సువర్ లోకానికి వెళ్తారు, పాపం చేస్తే భువర్ లోకానికి వెళ్తారు. తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాలంటే జనాలోకంలోకి వెళ్ళి అక్కడ ఆ ఎగ్జిక్యూటివ్ బాడీస్ తోటి చర్చలు జరిపి ఎప్పుడు పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, మన తల్లిదండ్రులు ఎవరు, మన కుటుంబీకులు ఎవరు, ఏ బజార్లో ఏ ఊర్లో పుట్టాలి, మన అప్పులు ఎంత తీర్చుకోవాలి, మనకు ఉన్నటువంటి సంచిత కర్మల్లో ఎన్ని కర్మలు ప్రారంభము కర్మలుగా చేసుకోవాలి, అన్నీ డిజైన్ చేసుకొని ఇక్కడికి వస్తాం. ఇక్కడ చేసింది మళ్ళీ ఆగామి కర్మలు కొత్తగా చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత
నువ్వు ఏం చెప్పి వెళ్ళావయ్యా, అదేదో చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను అన్నావు, ఏం చేయకుండా మరలా కొత్తగా పాపాలు చేసి వచ్చాయిందని చర్చ జరుగుతుంది ప్రతి ఆత్మతో. కానీ వీళ్లకు చర్చ జరగదు. ఈ 3 పనులు చేసిన వాళ్ళకి. ఏ 3 పనులు? భగవద్గీత కించిదధీత గంగాజల లవ కణికా పీత సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమోపి న చర్చ. వీళ్ళు చేసిన వాళ్ళకి ఆ చర్చ జరగదు. డైరెక్ట్గా పై లోకాలకి వెళ్ళండి సార్, మీరు ఈ పని చేసి వచ్చారు, మీకు చర్చ లేదు సార్, వెళ్ళండి అన్న. ఆదిశంకరాచార్యులు ఇచ్చినటువంటి ఈ శుభవార్తకి చప్పట్లు కొడతాం మనం.